చల్లగా కూర్చుని ఇక్కడి నుంచే మీరు పని చేసుకోండి. ఇంతమందిని కూర్చోబెట్టాం జామ తోటలో, ఇంతమందిని మామిడి తోటలో కూర్చోబెట్టాం, ఇంతమందిని సరుకు తోటలో కూర్చోబెట్టాం. మీ ఇంటికాడ నుంచి సరుకు తోటకి సైకిల్ వేసుకెళ్ళి, ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్ వేసుకెళ్ళి అక్కడ కూర్చుని ఏసీలో కూర్చుని కంప్యూటర్లో ఇంతమందితో పని చేయించాం. సాయంత్రానికి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ వండిన భోజనం, మీ భార్య వండిన భోజనం మీ ఊళ్ళో తినేశారు. ఇంతమంది అన్నిటికంటే గొప్పగా బాగా నికార్సైనటువంటి, బాగా ఫుల్ పొగరున్నటువంటి బ్యాండీని చీప్ గా ఇచ్చాం. రోజుకి 1 కోటి సీసాలు అన్నాం, 99 రూపాయలకే మంది ఇచ్చాం. ఇవన్నీ చెప్తున్నారనుకున్నారా? ఈ కథ చెప్పాలి, ఏం చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఏమి చేయలేదు కాబట్టి. గొడ్డలి పార్టీ తల్లికి తండ్రికి, తల్లికి చెల్లికి న్యాయం చేయడం మీకు చేస్తాడా? బాబాయిని చంపించాడు. గొడ్డలి పార్టీ విధ్వంసం. జగన్ ఏం విధ్వంసం చేశాడు? ఏం విధ్వంసం చేశాడు? గొడ్డలి పార్టీ ఎవరిని చంపాడు? గొడ్డలెట్టి. ఆ హోమ్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎర్ర పుస్తకం నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ బాబాయిని గొడ్డలెట్టి చంపేస్తే 2 ఏళ్ళు అయింది. సిగ్గు శరం లేదా? నీతి జాతి లేదా? సరైన గవర్నమెంట్ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేని ఎవడో తిట్టి ఆ పోస్ట్ షేర్ చేసిన అమ్మాయి యశ్వంత్ తెచ్చి జగన్ లోపల వేయాలి కదా. మర్డర్ చేస్తే జగన్ వాళ్ళ బాబాయిని గొడ్డలెట్టి మర్డర్ చేస్తే లోపల వేయకుండా ఏం సినిమా చూస్తున్నాడు? సిగ్గు చేరం లేదా? దేవుడు సిగ్గట్లేదా మీకు అని అడుగుతున్నాను. ఇక గొడ్డల పార్టీ అని చెప్తారు. ఎవరిదా గొడ్డల పార్టీ? మీది తడిగొడ్డల పార్టీ. తడిగొడ్డతో గొంతులు పోసే పార్టీ. ఎన్నుకోటి కత్తి కావాలి, మెల్ల తుండు కావాలి, నీళ్లు గొడ్డలో చెమ్ములో ముంచి వేసి లాగెత్తి చనిపోతాడు. మాంగారు నేసావు తడిగొడ్డతో, తోడళ్ళు నేసావు, బామ్మర్ది నేసావు తడిగొడ్డతో. తమ్ముడు తడిగుడ్డ కచ్చి పెట్టి వేసేసాడు. వదిలి గారిని ఎంతమందిని వాళ్ళ ఒకళ్ళ ఇద్దరు ఎన్టీ రామారావుని మోసం చేసి, ద్రోహం చేసి, ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారని చెప్పని స్పీకర్ కుర్చీలో కూర్చుని పెద్ద మాటలు మాట్లాడి నందమూరి తారక రామారావుని ఎవరి చేత అయితే సీటు పొంది జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఆ యనమల రామకృష్ణుడు తడిగుడ్డేసి లాగావు కదా. మీ రామారావుని ఎన్ని పోయి పొడిచే కూడా తడిగుడ్డ ఏంది ఎవరికైనా అడుగుతున్నా? లోకేష్ నాయుడు గారు, మీ నాన్న తడిగుడ్డ ఏంది ఎవరికి? తడిగుడ్డతో గొంతు పోయకుండా ఎవడున్నాడు? ఆఖరికి ఎలక్షన్కి ఓటేసిన పెట్రోల్ని కూడా తడిగుడ్డతో గొంతుకు పోయటమే కదా. మీరు తడిగుడ్డతో ఏ చేయటమే కదా.